బ్రేకింగ్ న్యూస్ ఏదో అవాంతరం ఎదురవుతుందని ఆగిపోతేలా సక్సెస్ ఫెయిల్యూర్ ను ఎప్పుడూ సమానంగా చూడాలి. సరిగ్గా కొన్ని రోజుల క్రితం ఈ మాటలు చెప్పాడు తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్. ఎందుకంటే సరిగ్గా ఈ మాటలు చెప్పడానికి ముందు అతని రేసింగ్ కారు ఘోర ప్రమాదానికి గురైంది. కట్ చేస్తే ఇప్పుడదే రేసింగ్ లో థర్డ్ ప్లేస్ సాధించాడు అజిత్. సినిమాలో నటించే తనలో ఇంకా పాత రేసర్ చనిపోలేదని నిరూపించాడు. పడ్డవాడు ఆగిపోతే కోల్పోయేదేంటో చూపించాడు స్టార్ రేసర్. దుబాయ్ వేదికగా జరుగుతున్న 24H దుబాయ్ కార్ రేస్ లో పాల్గొన్న అజిత్ కుమార్ రేసింగ్ టీం థర్డ్ ప్లేస్ దక్కించుకుంది. అంతేకాదు స్పిరిట్ ఆఫ్ రేస్ అనే అవార్డును కూడా దక్కించుకున్నాడు అజిత్. నిజంగా ఈ విక్టరీ మామూలుది కానే కాదు. ఎందుకంటారా? ఓసారి ఈ వీడియో చూడండి, మీకే అర్థమవుతుంది. ఈ రేంజ్లో ప్రమాదం జరిగిన తర్వాత ఎవరైనా మరోసారి కారు ఎక్కేందుకు కాస్త భయపడతారు. బ్రేక్ ఫెయిల్యూర్ వల్ల ప్రాక్టీస్ టైంలో గోడను ఢీకొట్టింది అజిత్ కారు. ఇంత ప్రమాదం జరిగిన తర్వాత కూడా అజిత్ మాత్రం అక్కడ నుంచి నేరుగా రేసింగ్ రూమ్ దగ్గరికి వెళ్లి మరో కారుతో ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. అలానే ప్రాక్టీస్ చేశాడు. ఈ రోజు రేసింగ్ లో దుమ్ము దులిపేశాడు. దాని ఫలితమే ఈ థర్డ్ ప్లేస్ స్పిరిట్ ఆఫ్ రేస్ అవార్డు కూడా. అజిత్ కు బైక్ కార్ రేసింగ్ అంటే చాలా ఇష్టం. అందుకే సినిమాలో ఫేమస్ అయిన ఆ పిచ్చిని మాత్రం వదులుకోలేదు. అప్పుడప్పుడు తన టాలెంట్ ను చూపిస్తూనే ఉంటాడు. కానీ ఇలా మెయిన్ రేస్ లో పాల్గొనడం మాత్రం 13 ఏళ్ల తర్వాత అని చెప్పాలి. విజయం సాధించలేకపోయామని అక్కడే ఆగిపోవద్దు. ఈ ప్రపంచంలో పోటీ చాలా ముఖ్యం. ఎప్పటికైనా మీ కాన్ఫిడెన్స్ ను వదులుకోవద్దు. ఇవి మాటల్లోనే కాదు, చేతల్లోనూ చూపించిన రియల్ స్టార్ అజిత్.